ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్టి బంద్కు పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే మొదటిసారిగా కులగణన చేసి ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తేల్చిన తర్వాత ఈ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీకి తెలంగాణ రోల్ మోడల్గా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రతి గ్రామంలో అన్ని కులాల గణన చేసి పర్సెంటేజ్ తీసి 42% బీసీలకు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపడం జరిగింది. కానీ గవర్నర్ ఇట్టి బిల్లును ఆమోదం పొందకుండా తన దగ్గర పెండింగ్లో ఉన్నందున మొన్న రీసెంట్గా ఎలక్షన్లకు కూడా వెళ్ళడం జరిగింది విత్ 42% బీసీ బిల్లుతోటి. కానీ కొందరు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడం వలన ఇప్పుడు ఎన్నికలకు పోవడము అసాధ్యమైంది. కాబట్టి ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి ఏ వరకు ఉందో మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేజర్ జనాభా రాష్ట్రంలో బీసీలు కాబట్టి వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ దక్కాలన్న ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% అమలు చేశారు. కానీ ఇట్టి టెక్నికల్ రీజన్ వల్ల ఇట్టి బిల్లు అమలు కాలేకపోయింది. ఈ విషయంలో ఎలక్షన్లో బీసీలకు 42% కంపల్సరీ కావాలని చెప్పేసి బీసీ సంఘం అందరూ కూడా ఈరోజు బంద్కు పిలిపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు పలికింది. ప్రజలారా మీరు గమనించాలి. ఎందుకంటే బీసీ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ రాజ్యం వెళ్ళింది, కానీ అప్పుడు బీసీలు వాళ్ళకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు బీసీ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఇట్టి బిల్లును ఆమోదించకుండా దగ్గర పెట్టుకొని నిజంగా కూడా పెండింగ్ లో పెట్టింది. కాబట్టి బీసీల పట్ల ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో మీకు అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలంగాణ రోల్ మోడల్ గా బీసీల కంపల్సరీ 42% ఇస్తా అని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఒకవేళ టెక్నికల్ రీజన్స్ ఏమైనా ఉన్నా కానీ రేపు కేబినెట్ మీటింగ్ లో మంత్రులందరితో సలహాలు తీసుకొని పార్టీ పరంగానైనా సరే బీసీలకు 42% ఇవ్వాలి, మేము ఇస్తాం 42%, మిగతా పార్టీ వాళ్ళు కూడా బీసీలకు 42% ఇచ్చే ధైర్యం ఉందా అని చెప్పేసి ధైర్యంగా సవాల్ చేస్తుండ్రు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ గమనించి బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు బీసీల డెవలప్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి మీరు అందరూ గమనించాలి. కల్లిబొల్లి మాటలు నమ్మి బీసీల కోసం మద్దతు పలుకుతున్నట్టే ప్లస్ బీసీల కోసం పొట్లాడుతున్నట్టే చేసి వెనక నుంచి వాళ్ళ గొయ్యి తీసి వాళ్ళ నాశనానికి కారణమవుతున్న పార్టీలను కూడా మేము అందరం దూరం చేయాలి ఈసారి. కాబట్టి బీసీలందరూ కూడా ఐక్యమై ఎవరైతే మనకు నిజంగా బీసీ రిజర్వేషన్ తేవాలని చూస్తున్నారో వాళ్ళకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.